తిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు అర్చకులు ఉద్యోగి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారు. విదేశాల్లో నిర్వహించే శ్రీవారి కళ్యాణోత్సవాల్లో కక్కుర్తిపడి చేతివాటం చూపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్యాణోత్సవాల అనంతరం సంభావన పేరుతో నిర్వాహకులను అర్చకులు ఏఈఓ ఇబ్బందులకు గురి చేసినట్లు టీటీడీకి ఫిర్యాదులు అందాయి. సంభావన పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిన డబ్బును సమానంగా పంచుకున్నట్లు అప్పటి పాలకులకు కంప్లైంట్ చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నవంబర్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. యూకే తెలుగు అసోసియేషన్ చైర్మన్ సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు టీటీడీ విచారణ చేపట్టింది. సత్యప్రసాద్ ఫిర్యాదుతో విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించారు. విచారణలో డబ్బులు స్వీకరించినట్లు వెల్లడైంది. సంభావన పేరుతో డబ్బులు వసూలు చేసిన పూజారులపై టీటీడీ అధికారులు నామమాత్ర చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఏదైతే తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తుందో ఆ రకంగా 2022 సంవత్సరంలో ఏదైతే అమెరికాలో కళ్యాణోత్సవం నిర్వహించింది ఆ రకంగా అక్కడ స్థాయిలో జరిగిన కళ్యాణోత్సవం తర్వాత సంభావన పేరుతో కొంత అధికారులు డబ్బులు దండుకుంటారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. అప్పటి అధికారులు దాని మీద విచారణ చేపట్టి తుతుమంత్రంగా నివేదిక సమర్పించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తాజాగా ఆరోపిస్తున్నారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటే ఈ రకంగా పూజారులు అధికారులు డబ్బు దండుకోవడం సంభావన పేరుతో ఆ నగదు తీసుకోవడం మంచి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ రకంగా ఎవరు కూడా డబ్బులు ఇవ్వదని చెప్తున్నప్పటికీ గుండి ద్వారానే డబ్బులు వేయాలని విజ్ఞప్తి చేస్తుంది. శ్రీవారి కళ్యాణం నిర్వహించినప్పుడు ఆ రకంగా సంభావన పేరుతో అధిక డబ్బు వసూలు చేశారు అన్న కారణంగా ఒక నివేదిక తయారు చేసి తూతుమంత్రంగా చర్యలు తీసుకున్నారు. వారి మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.